అందరికీ నమస్కారం. కింద తరగతిలో మనం 7వ తరగతి నూతన పాఠ్య పుస్తకంలో ఒకటైనటువంటి పద్య పరిమళం పాఠ్యాంశాన్ని గురించి మనం చెప్పుకున్నాం. ప్రక్రియని గురించి, ఉద్దేశాన్ని గురించి, అలాగే ఇతివృత్తాన్ని గురించి అందులో ఒక 4 పద్యాలను కూడా చెప్పుకున్నాం. పోతన రాసినటువంటి పద్యం, పక్కి అప్పల నరసయ్య గారు రాసిన కుమార శతకం నుంచి ఒక పద్యం, భాగవతం నుంచి ఒక పద్యం, అలాగే గోలచిన్నట రాసిన గోలచిన్న శతకం నుంచి ఒక పద్యం, అలాగే వీరబ్రహ్మేంద్ర స్వామి రాసినటువంటి కాళికాంబ సప్తసతి అనే శతకం నుంచి ఒక పద్యం చెప్పుకోవడం జరిగింది. ఇవాళ మిగిలిన పద్యాలను గురించి మనం బోధించుకుందాం. ఈరోజు 5వ పద్యాన్ని మనం చూస్తే నగజ శతకం 20వ శతాబ్దానికి చెందినటువంటి చుక్కాకోటి వీరభద్రమ్మ అనేటువంటి కవయిత్రి ఈ యొక్క పద్యాన్ని రాయడం జరిగింది. నగజ అనేటువంటి శతకం ఇది. ఈ శతకం నుంచి సత్యం యొక్క విశిష్టతను గురించి, సత్యం వలన మనకి ఎటువంటి ప్రయోజనాలు కలుగుతాయో చాలా చక్కగా ఈమె వివరించడం జరిగింది. ఆ యొక్క శతకాన్ని, ఆ శతకంలో ఈ అద్భుత పద్యాన్ని మనం ఈరోజు చూద్దాం. సత్యమే యసముకు మూలము, సత్యమే భవమోహపాశ సంస్కృతి బాపున్, సత్యమే శీలము నిలుపును, సత్యముతో నెట్టి వ్రతము చాలదు నగజ. సత్యమే యసముకు మూలము, సత్యమే భవమోహపాశ సంస్కృతి బాపున్, సత్యమే శీలము నిలుపును, సత్యముతో నెట్టి వ్రతము చాలదు నగజ. నగజ, గజ అంటే నగము అంటే పర్వతం, అంటే ఇక్కడ నగజ అంటే పార్వతీదేవి యొక్క పేరు అన్నమాట. ఓ పార్వతి లేదా ఓ నగజ. సత్యమే యసముకు మూలము, సత్యమే యసముకు మూలం, సత్యమే కీర్తి. యసము అంటే ఇక్కడ కీర్తి, పేరు, ఖ్యాతి. యసముకు కీర్తికి మూలము. సత్యమే భవ మోహ పాశ సంస్కృతి బాపున్. సంస్కృతి అంటే సంసారం అని అర్థం. భవ పాశాలు అంటే భవబంధాలు. పాశం అంటే ఇక్కడ బంధం అని అర్థం. భవబంధాలు అంటే సంసారంలో వచ్చేటువంటి భవబంధాలకు. భవబంధాలు అంటే ఇక్కడ ప్రేమ, ఆప్యాయత, ఆదరణ, ఇవన్నీ కూడా సంసారంలో, జీవితంలో వచ్చేటువంటి భవబంధాలు. అలాగే మోహం అంటే కోరికలు. అందుకే చెప్తున్నాడు భవమోహ పాశ సంస్కృతి బాపున్. సత్యమే మన కోరికలను, భవబంధాలను నశింపచేస్తుంది. బాపున్ నశింపచేస్తుంది. సత్యమే శీలము నిలుపును. సత్యమే శీలాన్ని నిలుపుతుంది. సత్యమే శీలాన్ని కాపాడుతుంది, శీలాన్ని నిలుపుతుంది. అందుకే సత్యముతో నెట్టి వ్రతము చాలదు నగజ. కాబట్టి సత్యాన్ని మించినటువంటి వ్రతమేది లేదు. సత్యాన్ని మించినటువంటి వ్రతమేది లేదు. నగజ, సత్యమే కీర్తికి మూలం, సత్యమే భవబంధాలను, కోరికలను నశింపచేస్తుంది. అలాగే ఆ సత్యమే శీలాన్ని కాపాడుతుంది. ఆ సత్యాన్ని మించినటువంటి వ్రతమేది కూడా ఇంకొకటి లేదు అని ఈ యొక్క నగజ శతకం ద్వారా ఈ యొక్క చుక్కాకోటి వీరభద్రమ్మ గారు చాలా అద్భుతమైనటువంటి పద్యాన్ని, సత్యనిష్టను గురించి ఈ పద్యంలో చెప్పడం జరిగింది. సత్యం, వికృతి, సత్యం, భవబంధాలు, ప్రేమ, ఆప్యాయతలు, ఇవన్నీ కూడా సంసారంలో వచ్చేటువంటి భవబంధాలు. మోహం అంటే ఇక్కడ కోరిక. యశస్సు అంటే కీర్తి, ఖ్యాతి, పేరు, యశము. ఇకపోతే తర్వాత హితోక్తి శతకం. ఏ శతకం? హితోక్తి శతకం నుంచి ఈయన ఒక 20వ శతాబ్దానికి చెందినటువంటి గద్దల శామ్యూల్ గారు. ఈయన కూడా హితోక్తి శతకం, ఒక అద్భుతమైనటువంటి శతకాన్ని ఇక్కడ రాయడం జరిగింది. విద్యార్థి యొక్క అత్యవసరమైనటువంటి లక్షణాలు ఎటువంటివి, విద్యార్థి అనేవాడు ఎటువంటి లక్షణాలను కలిగి ఉండాలి, ఎటువంటి లక్షణాలను కలిగి ఉంటే వాడిని మనం విద్యార్థి అంటాం. ఆ విద్యార్థి అనేటువంటి వాడు ఇటువంటి లక్షణాలు కలిగి ఉండి తన యొక్క జీవితంలో తాను అనుకున్నటువంటి లక్ష్యాలన్నీ కూడా సాధించేలా చేయొచ్చు అన్నటువంటి ఒక అద్భుత పద్యాన్ని ఈ యొక్క హితోక్తి శతకం నుంచి తీసుకోవడం జరిగింది. ఈ యొక్క గద్దల శామ్యూల్ గారు ఈ యొక్క శతకాన్ని రాయడం జరిగింది.
ఈ యొక్క శతకాన్ని మనం గాని ఒకసారి చూసినట్లయితే, గురు భక్తియు విద్యలపై తరగని విశ్వాస సంపద, నిరంతర సాధన ధారణ పునశ్చరణము, విద్యార్థికి అవసర లక్షణముల్. గురు భక్తియు, చూడండి ఎంత బాగా చెప్తున్నాడు. గురు భక్తియు విద్యలపై తరగని విశ్వాస సంపద, వినయము నిరంతర సాధన ధారణ పునశ్చరణము, విద్యార్థికి అవసర లక్షణముల్. చూడండి, హితోక్తి శతకం హితాన్ని కదా బోధిస్తుంది. హితం అంటే ఇక్కడ మంచి, ఉక్తి అంటే మాట, మంచి ఉక్తులు, మంచి సూక్తులు బోధిస్తుంది. విద్యార్థి అనేటువంటి వాడు ఎటువంటి లక్షణాలు కలిగి ఉండాలంటే, గురు భక్తియు, గురువు మీద భక్తి ఉండాలి, గురువు మీద భక్తిని కలిగి ఉండాలి. అందుకే ఏ విద్యార్థి అనేవాడు గురువు చెప్పేటువంటి ప్రతి మాట వినాలి అంటే ఆ గురువు మీద మొదట భక్తి ఉండాలి. ఆ గురువు ద్వారా మనం ఏం నేర్చుకుంటున్నాం, ఆయన మనకు చెప్పే విషయాలు మన జీవితంలో ఎలా ఉపయోగపడుతున్నాయి అన్న విషయాల మీద భక్తిని కలిగి ఉంటాం. కాబట్టి గురువు మీద భక్తితో ఉండాలి. విద్యలపై తరగని విశ్వాస సంపద, తరగనిటువంటి విద్యపై, విద్య అంటే ఇక్కడ చదువు, చదువుపై తరగని చెరిగిపోయినటువంటి చెదిరిపోయినటువంటి చెక్కు చెదరని విశ్వాసం అనేటువంటి సంపదను కలిగి ఉండాలి. అంటే విశ్వాసం అంటే నమ్మకాన్ని కలిగి ఉండాలి. చదువులపై తరగనటువంటి చెరిగిపోయినటువంటి నమ్మకాన్ని కలిగి ఉండాలి. అలాగే వినయము, వినయాన్ని కలిగి ఉండాలి. వినయంతో పెద్దల పట్ల మనం వినయ విధేయతలతో ఉండాలి, వినయాన్ని కలిగి ఉండాలి. నిరంతర సాధన, నిరంతరం అంటే ఎల్లప్పుడూ సాధన, కష్టపడేటువంటి తత్వాన్ని కలిగి ఉండాలి, కష్టపడేటువంటి తత్వాన్ని కలిగి ఉండాలి. ధారణ, ధారణ జ్ఞాపక శక్తి అంటే ఏదైనా ఒక విషయాన్ని మనం మన మెదడులో పదిలపరుచుకోవాలి, దాన్ని గుర్తుపెట్టుకునేటువంటి తత్వాన్ని, జ్ఞాపక శక్తిని పెంపొందించుకోవాలి. ధారణ అంటే ఇక్కడ జ్ఞాపక శక్తి. అలాగే పునశ్చరణము, ఏదైనా ఒక విషయాన్ని నేర్చుకోవడానికి వల్లి వేయాలి. ఇక్కడ నేర్చుకోవడం, ఒక విషయాన్ని నేర్చుకునేటప్పుడు ఏం చేస్తాం, వల్లి వేస్తాం, వల్లి వేసే చోట నేర్చుకుంటూ ఉంటాం పదే పదే. ఆ తత్వాన్ని కలిగి ఉండాలట. చూడండి, విద్యార్థికి అవసరమైనటువంటి లక్షణాలు ఏవి అంటే, గురువు మీద భక్తితో ఉండాలి, విద్యపై చెరిగిపోయిన నమ్మకాన్ని కలిగి ఉండాలి, పెద్దలపై వినయాన్ని కలిగి ఉండాలి. బాగా గుర్తుపెట్టుకోండి, విద్యార్థులైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ లక్షణాలు అవసరం. అలాగే పెద్దలపై వినయాన్ని కలిగి ఉండాలి, ఎల్లప్పుడూ నిరంతరం కష్టపడే తత్వాన్ని కలిగి ఉండాలి, జ్ఞాపక శక్తిని కలిగి ఉండాలి, అలాగే నేర్చుకున్న దాన్ని వల్లివేసేటువంటి తత్వాన్ని కలిగి ఉండాలి. ఇవి విద్యార్థికి అత్యవసరమైనటువంటి లక్షణాలు. అందుకే ఈ యొక్క గద్దల శామ్యూల్ గారు కూడా అద్భుతంగా ఈ యొక్క పద్యాన్ని రాయడం కూడా జరిగింది. అటువంటి వాళ్ళందరికీ మనం ఎంతో గొప్పగా సన్మానించుకోవాలి. అటువంటి వాళ్ళందరినీ కూడా మనం మనస్సులో కూడా పదిలంగా ఉంచుకోవాలి. ఇటువంటి గొప్ప గొప్ప సూక్తులు, మంచి మాటలు మనకు చెప్తున్నందుకు. ఇకపోతే తర్వాత 7వ పద్యాన్ని మనం చూసినట్లయితే, ఈ 7వ పద్యం ఆంధ్రపుత్ర శతకం. ఈయన జెండామాన్ ఇస్మాయిల్ అనేటువంటి కవి, ముస్లిం కవి. ఎంత అద్భుతంగా రాశాడంటే ఈ ఆంధ్రపుత్ర శతకాన్ని. ఈయన కూడా 20వ శతాబ్దానికి చెందినటువంటి వాడు. ఒకసారి ఈ యొక్క పద్యాన్ని కూడా మనం చూస్తే ఎంత అద్భుతమైనటువంటి నీతి ఉందో ఈ పద్యంలో కూడా మనం చక్కగా తెలుసుకోవచ్చు అన్నమాట. చూడనగ్ని గాలి సుత్తి దెబ్బల కోర్చి, మేలి సొమ్ములగుచు మెరియు పసిడి. చూడనగ్ని కాలి సుత్తి దెబ్బల కోర్చి, మేలి సొమ్ములగుచు మెరయు పసిడి. బాధలోర్చుకున్న భవిత వర్తిల్లురా, అఖిల లోకమిత్ర ఆంధ్రపుత్ర. చూడనగ్ని గాలి సుత్తి దెబ్బల కోర్చి, మేలి సొమ్ములగుచు మెరయు పసిడి. బాధలోర్చుకున్న భవిత వర్ధిల్లురా,
అఖిల లోకమిత్ర ఆంధ్రపుత్ర. ఇస్మాయిల్ రాసినటువంటి కవి చూడండి. అఖిల లోకం, అఖిల సమస్త లోకానికి మిత్రుడైన ఓ ఆంధ్రపుత్రుడా, ఓ మాట చెప్తున్నాడు చూడండి. చూడనగ్ని గాలి సుత్తి దెబ్బల కోర్చి మేలి సొమ్ములగుచు మెరియు పసిడి. పసిడి పసిడి అంటే ఇక్కడ బంగారం. బంగారాన్ని చూడను అగ్నిలో అగ్నిలో కాల్చి చూడనగ్ని కాలి సుత్తి దెబ్బల కోర్చి. చూడండి, ఈ బంగారాన్ని అగ్నిలో కాల్చి సుత్తి దెబ్బలతో కొడితే మేలి సొమ్ములగుచు, ఒక అందమైనటువంటి మేలైనటువంటి శ్రేష్టమైనటువంటి ఆవరణంలాగా మెరుస్తూ కనపడుతుంది, తయారవుతుంది. చూడండి, బాగా చూడండి. బంగారాన్ని అగ్నిలో కాల్చి సుత్తి దెబ్బలకి అది ఓర్చుకుని, ఏది ఇక్కడ ఓర్చుకోవడం? బంగారం. ఆ బంగారం ఓర్చుకొని ఉంటే ఒక అందమైనటువంటి విలువైనటువంటి ఆభరణాలు, అలంకారాలు లాంటివి, ఆభరణాలు లాంటివి తయారవుతాయి. చూడండి ఎంత అద్భుతంగా చెప్పాడు. బంగారాన్ని అగ్నిలో కాల్చి సుత్తి దెబ్బలకు ఓర్చుకుంటే విలువైనటువంటి ఆభరణాలు తయారవుతాయి. అలాగే బాధలోర్చుకున్న భవిత వర్ధిల్లురా. మనం కూడా అంతే. మన యొక్క బాధలు ఓర్చుకుంటేనే భవిష్యత్తులో మనం మంచి స్థాయికి ఎదుగుతాం. చూడండి, అద్భుతమైనటువంటి నీతి ఇది. బంగారాన్ని కాల్చి సుత్తి దెబ్బలకు ఓర్చుకుంటే అది విలువైన సొమ్ముగా, ఆభరణంగా తయారవుతుంది. మనం కూడా అటువంటి బాధలు అనేటివి మన జీవితంలో ఎన్నో ఉంటాయి. కష్టం, నష్టం, బాధ అన్నీ ఉంటాయి. అవి కూడా మనం ఓర్చుకుంటే, భరిస్తే మన భవిష్యత్తులో కూడా మనం కూడా ఒక మంచి స్థాయికి వెళ్తాం అనేటువంటి భావాన్ని ఈ యొక్క పద్యం ద్వారా చెప్పడం జరిగింది. ఇక తర్వాత 8వ పద్యాన్ని మనం చూస్తే, భాస్కర శతకం, మారద వెంకయ్య గారు రాసినటువంటి శతకం. 16వ శతాబ్ద చివరిలో పుట్టి 17వ శతాబ్దంలో జీవించినటువంటి కవి. వేమన, సుమతి శతకాల తర్వాత అంతటి ప్రజాదరణ పొందినటువంటి శతకం భాస్కర శతకం. అందులోని ఒక చక్కని పద్యాన్ని మీకోసం పెట్టడం జరిగింది. ఆ పద్యాన్ని మనం చూసినట్లయితే, చేసిన దుష్ట చేష్ట నది చెప్పక నేర్పున కప్పి పుచ్చితా మూసిన ఎంతటన్ బయలు ముట్టకయుండదెట్లు రాగిపై పూసిన బంగారం చెదిరిపోవగడంగిన నాడు నాటికిన్ కానబడదా, నాటికిన్ దాసిన రాగి కానబడదా జనులెల్లరెరుంగ భాస్కర. చూడండి ఎంత బాగుంది ఈ పద్యం. కొంచెం సులువుగానే అర్థమవుతుంది నాకు. చేసిన దుష్ట చేష్ట నది చెప్పక నేర్పున కప్పి పుచ్చి తా మూసిన ఎంతటన్ బయలు ముట్టకయుండదెట్లు రాగిపై పూసిన బంగారం చెదిరిపోవగడంగిన నాడు నాటికిన్ కానబడదా. చూడండి, నాటికిన్ కానబడదా, ఏది కానబడదు? దాసిన రాగి కానబడదా జనులెల్లరెరుంగ భాస్కర. ఓ భాస్కర, ఓ సూర్యదేవ, చేసిన దుష్ట చేష్టను, చేసినటువంటి చెడ్డ పనిని చెప్పకుండా నేర్పున కప్పి పుచ్చి, ఎంతో తెలివితో రహస్యంగా దాచిపెట్టి, తా మూసిన ఎంతటన్, నేర్పుతో రహస్యంగా తా మూసిన ఎంతటన్, ఆ పనిని కప్పిపుచ్చేస్తే, బయలు ముట్టకయుండదెట్లు, ఏదో ఒకనాటికి బయటపడుతుంది కదా, బయటపడకుండా ఉంటుందా? ఉండదు. చూడండి, ఒక చేసినటువంటి చెడ్డ పనిని దాన్ని రహస్యంగా దాచిపెడితే ఏదో ఒకనాడు బయటపడుతుంది. ఎలా అంటే, రాగిపై పూసిన బంగారం చెదిరిపోవగడంగిన నాడు. రాగిపై, రాగి కనబడకుండా బంగారు పూత పూస్తే ఏదో ఒక నాడు అది అరిగిపోయిన నాడు. నాటికిన్, ఏదో ఒక నాటికి దాసిన రాగి కానబడదా, దాసిపట్టినటువంటి ఆ యొక్క రాగి అరిగిపోతూ వస్తే, ఆ యొక్క బంగారం అనేది అరిగిపోతూ వస్తే ఆ రాగి ఏదో ఒక నాటికి కనపడుతుంది కదా. అలాగే మనం చేసినటువంటి చెడ్డ పని కూడా ఏదో ఒక రోజు బయటపడుతుంది. మనం చేసినటువంటి చెడ్డ పని కూడా ఏదో ఒక రోజు
బయటపడుతుంది. అది అక్కడ చెప్తున్నాడు కవి, అంత అద్భుతంగా చెప్తున్నాడు చూడండి. ఓ సూర్యదేవ, చేసినటువంటి దుష్ట పని, చెడ్డ పనిని రహస్యంగా దాచిపెట్టితే అది ఏదో ఒక రోజు బయటపడుతుంది. ఎలా అంటే రాగిపై బంగారు పూత పూసిన తర్వాత అది ఏదో ఒక నాటికి ఆ బంగారం అరిగిపోయి రాగి కనపడుతుంది కదా, అలాగే మనం చేసినటువంటి చెడ్డ పని కూడా ఏదో ఒకనాడు బయట కనపడుతుంది. కాబట్టి మనం ఎన్నో చెడ్డ పనులు చేస్తాం. అంటే చెడ్డ పనులు అంటే మనకు తెలిసి ఎన్నో పనులు చేస్తూ ఉంటాం. అటువంటి పనులు ఏదో ఒక రోజు బయటపడతాయి. కాబట్టి మనం ఎప్పుడూ కూడా నిజంగా నిజాయితీగానే ఉండాలి. నిజాన్ని నిర్భయంగా ఒప్పుకోవాలి. చెడ్డ పని చేసేటప్పుడు 1-10 సార్లు ఆలోచించాలి. దానివల్ల మనకి ఎటువంటి మేలు జరగదు, కీడే జరుగుతుంది అని మాత్రం గ్రహించాలి. అది చేసిన దుష్ట చేష్ట నది చెప్పక నేర్పున తామూసిన ఎంతటన్, నేర్పున కప్పి పుచ్చి తామూసిన ఎంతటన్, బయలు ముట్టకయుండదెట్లు, రాగిపై పూసిన బంగారం చెదిరిపోవగడంగిన నాడు, నాటికిందాసిన రాగి కానబడదా, జనులెల్లరెరుంగ భాస్కరా. జనులంతా కూడా తెలుసుకుంటారు. మనం చేసినటువంటి చెడ్డ పనిని కప్పిపుచ్చి దాన్ని రహస్యంగా దాచిపెట్టినా సరే ఏదో ఒకనాడు బయటపడుతుంది. ఆ జనులంతా కూడా ఆ విషయం తెలుసుకుంటారు. రాగిపై పూసిన బంగారు పూత ఏదో ఒకనాడు అరిగిపోయి రాగి కనపడుతుంది కదా, బయటపడుతుంది కదా ఆ రాగి. అలాగే మనం చేసినటువంటి చెడ్డ పని కూడా బయటపడుతుంది. తర్వాత ఇలాంటి అద్భుత పద్యాలను శతక పద్యాల్లో కవులు అద్భుతాలుగా సృష్టించి చక్కని నీతులు బోధించారు. తర్వాత చివరి పద్యాన్ని మనం కానీ చూసినట్లయితే ఏనుగు లక్ష్మణ కవి గారు రాసినటువంటి పద్యం. ఏనుగు లక్ష్మణ కవి గారు 17వ శతాబ్దానికి చెందినటువంటి కవి. ఈయన కూడా సుభాషిత త్రిశతి, సంస్కృతంలో భర్తృహరి రాసినటువంటి సుభాషిత త్రిశతి అనేటువంటి కావ్యాన్ని తెలుగులోకి సుభాషిత రత్నావళి అనేటువంటి పేరుతో అనువదించినటువంటి కవి ఏనుగు లక్ష్మణ కవి. ఆయన రాసినటువంటి ఈ యొక్క అద్భుత పద్యాన్ని కూడా మనం ఒకసారి చూద్దాం. కరమున నిత్యదానము ముఖమున సూనృతవాణి, యౌధలం గురుచరణాభివాదన, అకుంఠిత వీర్యధోర్యుగంబునన్, వర హృదయంబునన్ విశదవర్ధన, వర హృదయంబునన్ విశదవర్తన, మంచిత విద్య వీనులన్, సురుచిర భూషణం ఫులివి సూరులకున్, సిరిలేని ఎప్పుడున్. చూడండి, ఇది కూడా చాలా అద్భుతమైనటువంటి పద్యం. కరముల నిత్యదానము, కరముల నిత్యదానము ముఖమున సూనృతవాణి, యౌదలం గురుచరణాభివాదన, యౌదలం గురుచరణాభివాదన, అకుంఠిత వీర్యము ధోర్యుగంబులన్, అకుంఠిత వీర్యము ధోర్యుగంబులన్, వర హృదయ విశదవర్తన, వర హృదయ విశదవర్తన, మంచిత విద్య వీనులన్, సురుచిర భూషణం పులివి సూరులకున్, సిరిలేని ఎప్పుడున్. చూడండి, అద్భుతమైన పద్యం. ఎలా అంటే మనం ధనం ఉన్నవాడు అనుకో, వాడు ఏ పని చేసినా చెల్లుబాటు. ఇప్పుడు వాడు డబ్బుంటే దానం చేస్తాం. అటువంటి వాడు చెప్పిందంతా వాడు చెప్పే మాటలన్నీ కూడా సత్యాలుగానే ఉంటాయి. పెద్దలను గౌరవిస్తాడు, అవునా? భుజబలం కలిగి ఉంటాడు, బాగా నాకుంది అనే తెలివితేటలతో పుష్కలంగా తిని భుజబలాన్ని కలిగి ఉంటాడు. అలాగే నిర్మలంగా ప్రశాంతంగా కూడా ఉంటాడు, నాకే బాధలు లేవులే అన్నట్టుగా కూడా. మంచి మంచి పుస్తకాలు కూడా చదవగలడు. ఇవి ధనవంతుడు అనుకుంటే చేసేటువంటి లక్షణాలు. ఏది? సిరి ఉన్నప్పుడు చేసేటువంటి లక్షణాలు. ఎవడైతే డబ్బులు లేనప్పుడు కూడా ఇటువంటి లక్షణాలు కలిగి ఉంటాడో వాడు నిజమైనటువంటి పుణ్యాత్ముడు అని చెప్తున్నాడు ఈ యొక్క పద్యం ద్వారా. చూడండి, కరముల నిత్యదానము, చేతులతో నిత్యం దానం చేయడం, ఎల్లప్పుడూ దానం చేయడం. ముఖమున సూనృతవాణి, మన యొక్క నోటి నుంచి ఎప్పుడు సత్యాన్ని పలికేలా ఉండడం. యౌధలం గురు చరణాభివాదన, గురువుల యొక్క
పాదాలకు తల వంచి నమస్కరించడం, అటువంటి లక్ష్యాన్ని కలిగి ఉండడం. అలాగే అకుంఠిత చెరగనటువంటి మొక్కవోని వీర్యము ధోర్యుగంబులన్, అకుంఠితమైనటువంటి భుజబలాన్ని కలిగి ఉండడం, శౌర్యంతో వీరత్వాన్ని, వీర్యము భుజబలం, ధోర్యుగంబులన్ భుజబలాన్ని కలిగి ఉండడం. అలాగే వర హృదయంబునన్ విశదవర్తన, హృదయాన్ని విశదవర్తనంగా చేసుకోవాలి, నిర్మలంగా ఉంచుకోవాలి, అటువంటి లక్ష్యాన్ని కలిగి ఉండాలి. మంచి విద్య మంచిత విద్య వీనులన్, మంచి మంచి విద్యలు, స్తోత్రాలు, శాస్త్రాలు వినాలి. ఇవి సురుచిర భూషణంబులు, ఇవి నిజమైనటువంటి భూషణాలు, అలంకారాలు. ఎప్పుడు ఎవరికి? సిరి లేని ఎప్పుడు, డబ్బులు లేని, సిరి అంటే సంపద, సంపదలు లేనప్పుడు కూడా నిజమైనటువంటి భూషణంబులు ఎవరికి? సూర్యులకు, మహాత్ములకి. ఇవి నిజమైనటువంటి భూషణాలు. ఉన్నప్పుడు చేసేవి కాదు, లేనప్పుడు కూడా ఇటువంటి లక్షణాలే కలిగి ఉంటే వాడు నిజమైనటువంటి ధన్యజీవి, పుణ్యజీవి, పుణ్యాత్ముడు, సూర్యుడు అని చెప్తున్నాడు ఇక్కడ కవి. కరములతో నిత్యం దానం చేయాలి, ఎల్లప్పుడూ సత్యాన్ని మాట్లాడాలి, గురువుల పాదాలకు తల వంచి నమస్కరించగలగాలి. అలాగే మన భుజబలాన్ని, శౌర్యంతో పరాక్రమనందు భుజబలాన్ని కలిగి ఉండాలి. అలాగే మన మనస్సు నిర్మలంగా ఉంచుకోవాలి, మంచి మంచి శాస్త్రాలు వినగలగాలి. ఇవి నిజమైనటువంటి భూషణాలు. భూషణాలు అంటే ఆభరణాలు, అలంకారాలు. ఎవరికి? సిరిలేని అప్పుడు సూర్యునికి, పుణ్యాత్ముడికి ఇవి నిజమైనటువంటి ఆభరణాలు అని ఈ పద్యం ద్వారా అద్భుతమైనటువంటి భావాన్ని ఏనుగు లక్ష్మణ కవి గారు వివరించాడనమాట. ఈ విధంగా ఈ 9 పద్యాలు కూడా ఒక అద్భుతమైనటువంటి ఆనిముత్యాలు. ప్రతి పద్యంలోనూ ఏదో ఒక విలువను, నైతిక తత్వాన్ని, నైతిక విలువలను మనం గ్రహించవచ్చు. అటువంటి పద్య పరిమళాలు, ఈ పద్య పరిమళం ద్వారా శతక కవులు రాసినటువంటి కొన్ని శతకాల ద్వారా, అందులో కొన్ని సూక్తుల ద్వారా మనం మన జీవితంలో ఏ విధంగా వీటిని అన్వయం చేసుకోవచ్చు, ఎటువంటి లక్షణాలు మనం కలిగి ఉండవచ్చు అన్న విషయాలని కూడా మీరు గ్రహించాలి. అవన్నీ నేర్చుకోవాలి. ఇవన్నీ కూడా నేర్చుకుంటే మన జీవితంలో మనం ఉన్నతమైనటువంటి స్థితికి, ఉన్నతమైనటువంటి స్థాయికి ఎదుగుతాం. ఆ తత్వాన్ని మీరు గ్రహించండి. అందరికీ సులువుగా అర్థమయ్యాయి అనుకుంటున్నాను. నేను భావాల రూపంలో కొద్దిగా వివరించడం జరిగింది క్లుప్తంగా. అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. 1కి 2 సార్లుగా ఈ వీడియో చూడండి, చాలా సులువుగా అర్థమవుతుంది. ఇలాంటి వీడియోలు మీరు మరిన్ని చూడాలంటే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ యొక్క నోటిఫికేషన్స్ మీకు రావాలంటే పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ నొక్కండి.